రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తరచూ వింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో పరిస్థితులు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ పై ఆయన అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తరచూ పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లోకి వస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలవబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే రాజగోపాల్ రెడ్డి అమరావతి పరిసరాల్లో కనిపించారని సమాచారం. అంతేకాక గత రాత్రి ఆయన తాడేపల్లిలో బస చేసినట్టు తెలుస్తోంది. జగన్ తో భేటీ కావడానికి ఆయన వచ్చినట్టని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఉదయం 11 గంటలకు జగన్ బెంగళూరు వెళ్లే షెడ్యూల్లో ఉన్నారని, వెళ్లే ముందు ఆయనతో సమావేశం కావాలని రాజగోపాల్ నిర్ణయించుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అంతకుముందు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలో ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ అని వారు గతంలో పలుమార్లు గుర్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ అనుబంధమే ఇప్పుడు జగన్ తో భేటీకి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆయన మాటల్లో విజయవాడకు రావడం ఓ ప్రైవేటు కార్యక్రమం కోసమేనని, జగన్ ను కలిసే అంశమే లేదని తెలిపారు. మొత్తానికి ఈ సంఘటనతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లో జగన్ రాజగోపాల్ భేటీపై మరిన్ని ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.